మీరు ఎలాంటి తెలంగాణను కోరుకున్నారు? నేను నిజంగా తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది. నేను ఎలాగా అంటే నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండు కదా, ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండి నేనేమంటున్నానంటే రోజు 1000 మంది తెలంగాణ ప్రజలతో కలుస్తాడేమో ఆశించిన. ఆయన ఒక దర్బారు పెట్టుకొని 1000 మంది తెలంగాణ ప్రజలతోటి కలుస్తాడేమో, లేదా జిల్లాలు పర్యటించి అక్కడ ఉండి అక్కడ స్టే చేసి 2 రోజులు 3 రోజులు స్టే చేసి తాను ప్రజల సమస్యలు పరిష్కరించుకునేడానికి ఏదన్నా పనిచేస్తాడని ఊహించిన. మన పరిపాలన అంటే మన నాయకత్వం పరిపాలన అంతే కదా. చిన్న రాష్ట్రము, మన తెలంగాణ ముఖ్యమంత్రి, చాలా సమయం ఉంది, చిన్న జిల్లాలు, ఎంతంటే ముఖ్యమంత్రి తిరగవచ్చు. రోజుకు 1000 మందిని ఈజీగా కలవచ్చు ముఖ్యమంత్రిగా. గతంలో 3 ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషే గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ డైలీ ప్రజా దర్బారు ఉండే, కానీ అది వేరు. కానీ ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజల కోసము పూర్తి సమయాన్ని ఇచ్చి పనిచేస్తుండే ముఖ్యమంత్రి అనే ప్రస్తావన ఇక్కడ వచ్చిందంటే రాలేదు. పోనీ జిల్లాలు వెళ్ళి ప్రతి జిల్లాకు వెళ్ళి, కొత్తగైన జిల్లాలు అనుకోండి, జిల్లాలకు వెళ్ళి 1 రోజు 2 రోజు, ఇప్పుడు మనకు మీరే చెప్పారు కదా అనేక సమస్యలతో మన బతుకులు ఎడారలేని అని నువ్వే కదా చెప్పింది. ఆ ఎడారి బతుకులకు న్యాయం చెయ్యి, ప్రజల మధ్యలో గడుపు. నువ్వు ఫామ్ హౌస్లో గడిపితే ఎట్లా? వారానికి 3 రోజులు ఫామ్ హౌస్, 3 రోజులు సెక్రటరియట్ పోవు, ఇంట్లో గడిపితే ఎట్లా? ఇప్పుడు ప్రజాపాలనంతా కూడా ప్రభుత్వ పాలనంతా కూడా ప్రజల చేతుల్లోనంటూ ఒక చట్టం కూడా తీసుకొస్తున్నట్లు కూడా చెప్తున్నారు కదా. మొత్తం ప్రజలకు తెలిసే పాలన జరగాలి. ఆయన మాట్లాడే మాటలకు చేష్టలకు చాలా తేడా ఉంటుంది కేసీఆర్ గారిది. అసెంబ్లీలో కూడా బిల్లు పెడతామంటున్నారు కదా. నేనేమంటున్నా, ప్రాక్టికల్గా ఇంపార్టెంట్. బిల్లులు పాస్ అనేది చేస్తారేమో, కానీ ఇప్పటి వరకు విచిత్రం ఏంటంటే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఒక గ్రామానికి పోయి నేను ఇది చేయదలుచుకున్నా, నీకు ఏ సమస్య ఉందో అడగలేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు అలా ఉంది? ఫండ్స్ లేవు. ఫండ్స్ ఉన్నాయంటారు కానీ నాకు తెలిసినట్టు ఫండ్స్ లేవు. తెలంగాణ అంటేనే ధనిక రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు ఏపీతో ధనిక రాష్ట్రం అంటున్న కేసీఆర్ గారు ప్రజల దగ్గరికి ధనం ఎందుకు పోతలేదు? మరి పోవాలి కదా. ఇప్పుడు పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చినావు, ఒక ఇంట్లో 3గురికి వస్తుండే, 3గురిది 2 కట్ చేసినావు, 1కి ఇచ్చినావు. మిగతా 2కి నువ్వు అన్యాయం చేసినట్టే కదా. నువ్వు ఆ 2కి కలిపి 3 3000 ఇవ్వనుంటివి. అప్పుడే కదా నువ్వు మన ముఖ్యమంత్రివి, తెలంగాణ ముఖ్యమంత్రివే కదా. ఆ ఇంట్లో ఉన్న 3 కూడా తెలంగాణలోనే కదా, ఆంధ్రోళ్ళు కాదు కదా వాళ్ళు. నువ్వు వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తలేవు? అంటే నువ్వు అక్కడ అన్యాయం చేసినట్టే కదా. 2 తెలంగాణ ముసలులకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా. ఇలాంటి పరిపాలన, మోసపూరిత పరిపాలన, మాటల గారడి, చేతలు శూన్యం. దీనివల్ల నీకు తెలంగాణ ఎట్లా డెవలప్ అవుతుంది? ఇప్పుడు మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత టైం ఇచ్చినా తక్కువనేనండి. ఇప్పుడు కేసీఆర్ అయినా రేపు మా కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా పబ్లిక్ మనము ఎంత ఎమోషన్ తీసుకెళ్ళినాము. తెలంగాణ వస్తే ఎవరో యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఎంత ఆశ అది. చచ్చిపోయారు కదా చాలామంది పిల్లలు ఎమోషన్ పోయి. ఇప్పుడు ఉస్మానియా ఉంది, కాకతీయ ఉంది, పీజీలు చేసి డిగ్రీలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు దొరకక మెస్సులో తింటూ బతుకుతున్నారు పిల్లలు. మొన్న మూమెంట్లో ఉస్మానియా అండ్ కాకతీయ ఎందుకు మూమెంట్, యూనివర్సిటీలు ఎందుకు అంత పెద్ద మూమెంట్ తీసుకున్నాయి? ఉద్యోగాలు వస్తాయనే కదా. మనమైతే అన్నాం కదా, కాంగ్రెస్ కంటే ఎక్కువ కేసీఆర్ అన్నాడు, అందుకే కేసీఆర్కి ఓటేసారు. చివరికి ఏమైపోయింది? రిజల్ట్ ఎక్కడొచ్చింది నీకు? ఆ ఉస్మానియా కాకతీయ విద్యార్థులు మళ్ళీ అదే మెస్సులో తింటున్నారు. 2.5 ఏళ్ళు అయింది. ఇంకెప్పుడు నువ్వు వాళ్ళ బతుకులకు బంగారు పాటేస్తావు? నువ్వు రిజల్ట్ ఎక్కడ? ఇప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్నా కూడా ఆంధ్రోడు ముఖ్యమంత్రి భయపెట్టించని బతికేటోళ్ళం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటావు? మన ముఖ్యమంత్రి కదా, ఏం అడుగుతామని ఊకుందామా? మన ముఖ్యమంత్రి నిలదీతామా? అది ప్రజలు డిసైడ్ చేయాలి భవిష్యత్తులో. అట్లా
దిండి రంగారెడ్డి నెట్టబడి ఇవన్నీ ఎత్తిపోతల పథకాలు ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టులు అయినండి ఏ ప్రాజెక్టులు అయినా తెలంగాణ ఏ ప్రాజెక్టులు స్టార్ట్ అయినా రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు సఫిషియెంట్ బడ్జెట్ పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఆయన ప్రాజెక్టులకు వీళ్ళ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు నీళ్ళు ఇస్తున్నారు అంతే.